కొట్టావు అందరు కొట్టని ఒక్కడై తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద నిధుల నియామకాల సాధించడం కోసం దురదృష్టం దగ్గర ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత చావులను తనిఖీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే ప్రజాపాలన పేరుతోటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి మరొకసారి రేపు రాబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేయాల్సింది కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆవరణం చాగలి గ్రామంలో జెండా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ వచ్చిన రోజు కూడా ఇక్కడనే ఫస్ట్ జెండా అప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి 500 కార్లతో వచ్చి ఇక్కడనే మొదలు జెండా ఇక్కడనే ఎత్తిండు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంత గణపురం లెవెల్ ఎక్కడైనా కానీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రజతోత్సవం సందర్భంగా ఇవాళ కూడా మేము ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈరోజు మళ్ళొకసారి ఏంటంటే మళ్ళీ ఉద్యోగం చేసే టైం మళ్ళీ కాలం వచ్చింది మనకి. ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి అనవసరమైన హామీలు ఇచ్చి ప్రజల మభ్యపెట్టి మోసపూర్త చేస్తున్నారు. ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని
తీవ్రంగా వ్యతిరేకించి ఇవాళ ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ నాంది పలకడానికి మేమంతా ఏకమై, అంటే మొత్తం కాన్షియస్గా తెలంగాణ ప్రజలంతా ఏకమై కూడా ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ